ఏం గొప్పతనం ఉంది? వడ్రంగి వాడే కదా, ఈయన మనలాంటి మనుషుడే కదా, ఏం వ్యత్యాసం ఉంది? ఏం గొప్పతనం ఉంది? ఈయనకంటే ప్రవక్తలు బెటర్ కదా, ఈయనకంటే దూతలే బెటర్ కదా, ఈయనకంటే మోషే బెటర్ కదా, ఈయనకంటే అహరోనే బెటర్ కదా, ఈయనకంటే మనకున్న నియమాలు, మనకున్న ప్రత్యక్ష గుడారమే మంచిది కదా అని ఆ తలంపులు ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నమాట. ఆ ట్రాన్సిషన్ గురించి ఏప్రిల్ రాసిన పత్రిక రాయబడుతూ వచ్చింది. వాళ్ళకి ఇవి కాదు ముఖ్యం, యేసుక్రీస్తు ప్రభు అందరికంటే గొప్పవాడు, అన్ని నియమాల కంటే, అన్ని పద్ధతుల కంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. ఈయన ప్రత్యక్షమైన తర్వాత, విశ్వాసం వెల్లడైన తర్వాత ఈయనే సమస్తానికి కారణభూతుడు, ఈయనే సమస్తాన్ని నిర్వహిస్తాడు అని రాయబడ్డాన్ని మనం చూస్తాం. మొత్తం 13 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి ఏప్రిల్ రాసిన పత్రికలో. మొట్టమొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు కుమారుడు గురించి రాయబడుతుంది, కుమారుడు యొక్క శ్రేష్టత్వం గురించి రాయబడుతూ వచ్చింది. The supremacy of the Son of God is mentioned in the first chapter of Hebrews. రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటామని రెండవ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. అదే రెండవ అధ్యాయంలో ఇంకా చివరి పాటలో మీరు వెళ్ళినట్లయితే మనం కూడా ఎలాగైతే కుమారులు శరీర రక్త మాంసంలో పాలువాగాడారో అలాగే మరణం యొక్క బలవం గలవాలని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాసత్వంలోకి లోబడిన మనలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు కూడా శరీర రక్త మాంసంలో పాలివాడాడని రెండవ అధ్యాయంలో రాయబడుతొచ్చింది. మూడవ అధ్యాయంలో ఏం రాయబడుతొచ్చింది? మూడవ అధ్యాయంలో మోషేకు యేసుక్రీస్తు ప్రభువుకి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి అని రాయబడుతొచ్చింది. ఒక రిబ్యూక్ కూడా మనకు కనిపిస్తుంది మూడవ అధ్యాయంలో. జీవం గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం మీలో ఎవరైనా ఒకవేళ ఉంటే జాగ్రత్త పడండి అని మూడవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయంలో దేవుడి ప్రజలకు విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది, విశ్రాంతి గురించిన వాగ్దానం మనకు కనిపిస్తుంది. నాలుగో అధ్యాయం మీరు చూసినట్లయితే ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క శ్రేష్టత్వం గురించి కూడా రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే దేవుని వాక్యం బలం కలిగిందే, సజ్జం కలిగిందే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించిన మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుందని దేవుని యొక్క వాక్యం గురించిన శ్రేష్టత్వమైన విషయం నాలుగో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యాజకుడిగా ఉండాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అనే విషయం ఐదవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా రివ్యూ కనిపిస్తుంది. మీరు అనేకులకి బోధించవలసిన వారే ఉండగా ఇంకా చిన్న పిల్లల వల్లే మీరు ఉన్నారు అని ఒక రివ్యూ, ఒక హెచ్చరిక అక్కడ ఐదవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఏప్రిల్ రాసిన 6వ పత్రికలో ఏం కనిపిస్తుంది? మీరు మూలోపదేశాలు మాని సంపూర్ణం అవడానికి సాగిపోండి అని 6వ అధ్యాయంలో రాయబడడం మనకు కనిపిస్తుంది. 6వ అధ్యాయంలో ఇంకా వాగ్దానం గురించిన శ్రేష్టత్వం ఏంటి అనేది ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏం కనిపిస్తుంది? ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మెల్కీసెదెకు ఇంకా లేవీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది రాయబడడం మనకు కనిపిస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పరలోక గుడారం యొక్క నమూనా అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంకా క్రొత్త నిబంధన అంటే ఏంటి అనేది 8వ అధ్యాయంలో రాయబడడం మనకు కనిపిస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో భూలోక సంబంధమైన గుడారానికి, పరలోక సంబంధమైన గుడారానికి వ్యత్యాసం ఏంటని 9వ అధ్యాయంలో రాయబడడం మనం చూస్తాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో భూలోక సంబంధమైన బలి, ఇంతకుముందు బలి ఎలా ఉండేది, యేసుక్రీస్తు ప్రభువులో బలి ఎలాంటి శ్రేష్టమైనదని ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడ్డాన్ని మనం గమనిస్తాం. ఏప్రిల్ రాసిన 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టి మనకు కనిపిస్తుంది. ఈ విశ్వాస వీరులు ఎలాంటి వాళ్ళు, ఎలా చేశారు, వాళ్ళు విశ్వాసం అంటే ఏంటి అనేది ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కాంటెస్ట్ కనిపిస్తుంది అన్నమాట. ఈ క్రైస్తవ జీవితం అనేది పరుగు పందము అని రాయబడుతూ వచ్చింది. తర్వాత శిక్ష ఉంటుంది, చాస్టైజ్మెంట్ గురించి, కాంటెస్ట్ గురించి రాయబడుతూ వచ్చింది 12వ అధ్యాయంలో. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో లవ్ గురించి రాయబడుతూ వచ్చింది, లార్డ్షిప్ గురించి రాయబడుతూ వచ్చింది, లీగలిజం గురించి రాయబడుతూ వచ్చింది అనమాట. ఇది సమరీ, ఏప్రిల్ రాసిన పత్రిక యొక్క కంప్లీట్ సమరీ. 13 అధ్యాయాల్లో ఏం రాయబడింది అనే విషయాల్ని నేను ఇప్పుడు చూపించాను. అయితే మనము యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎట్లాంటి శ్రేష్టమైన దేవుడు అనేది 2 విభాగాలుగా మొదటి 5-6 అధ్యాయాల్లో లేకపోతే మొదటి 10 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. మొట్టమొదటి ఏంటంటే సుప్రిమసీ ఇన్ ది డైటీ ఆఫ్ గాడ్, అంటే ఆయన వ్యక్తిత్వంలో శ్రేష్టమైన వాడు అనేది మొదటి పార్ట్ అన్నమాట. సెకండ్ పార్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పని గొప్పది, ఆయన చేసిన పని శ్రేష్టమైనది అని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. మొట్టమొదటి పార్ట్ ఏంటంటే ఆయన వ్యక్తిత్వం శ్రేష్టమైనది అనేది మొట్టమొదటి పార్ట్ అన్నమాట. రెండో పార్ట్ ఏంటంటే ఆయన చేసిన పని ఏంటి, అది శ్రేష్టమైనది. ఆయన వ్యక్తిత్వం ఎలా శ్రేష్టమైనది, 3 విషయాలు. ఆయన యొక్క పని ఎలా శ్రేష్టమైనది, 3 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఎలా శ్రేష్టమైనది అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటి వచనంలో రాయబడుతూ వచ్చింది. పూర్వకాలమందు మనుషుల మూలంగా
మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతారు ఎవరన్నా? పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. చూసారా, కుమారుని హైలైట్ చేసినట్టు కనిపిస్తుందా? ఎవరికి వ్యత్యాసం కనిపిస్తుంది? మొట్టమొదటి ప్రవక్తల కంటే ఈయన గొప్పవాడు. ఇది ఆయన వ్యక్తిత్వంలో ఉన్న శ్రేష్టత్వమైన మొట్టమొదటి విషయం. ఎవరికంటే గొప్పవాడు? ప్రవక్తల కంటే గొప్పవాడు. ఆ యూదా ప్రజలు ఏమనుకుంటారంటే ప్రవక్తలకి చాలా హెవీ ప్లేస్, పెద్ద పీఠ అనేది వేస్తారనమాట. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని రాయబడ్డం మనం చూస్తాం. అంటే వాళ్ళు ఎంత కాలం ఉన్నారు, వాళ్ళ గురించి ఎంత బైబిల్లో మెన్షన్ చేసింది అనే దాన్ని బట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటారు. కానీ దేవుని దృష్టిలో అందరు ఈక్వలే. కానీ వాళ్ళ గురించి ఎంత మెన్షన్ చేశారనే దాన్ని బట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు ఎవరు? యెషయా, దానియేలు, యెహెజ్కేలు, ఇర్మియా. ఈ నలుగురు పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు ఎవరు? ఇంకా మనకు తెలుసు కదా, హోషేయ, యోవేలు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, ఆమోక్సు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకి, వీళ్ళందరూ ప్రవక్తలు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఎవరికంటే గొప్పవాడు? యేసుక్రీస్తు ప్రభు ఇర్మియా కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరికంటే గొప్పవాడు? యేసుక్రీస్తు ప్రభు యెషయా కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరికంటే గొప్పవాడు? యేసుక్రీస్తు ప్రభు యెహెజ్కేలు కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరికంటే గొప్పవాడు? యేసుక్రీస్తు ప్రభు సమూయేలు కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరికంటే గొప్పవాడు? యేసుక్రీస్తు ప్రభు ఆమోస్ కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరికంటే గొప్పవాడు? యేసుక్రీస్తు ప్రభు మలాకి కంటే గొప్పవాడు. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా తన ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా కుమారుడు ఈజ్ సుప్రీం అట. యేసుక్రీస్తు ప్రభు ఈజ్ సుప్రీం. నోబడీ ఈజ్ కంపారబుల్ టు జీసస్ క్రైస్ట్, టు ది డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన వ్యక్తిత్వానికి ఎవరు సరితూగరు. ప్రవక్తల కంటే ఆయన గొప్పవాడు. కీర్తన గ్రంథం 113 అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం కదా, ఉన్నతమందు ఆసీనుడైన దేవుడు ఆయన్ని పోలిన వాడు ఎవరు? ప్రవక్తలు ఆయనకు సరితూగరు. ప్రవక్తల కంటే ఆయన గొప్పవాడు. ఆయన వ్యక్తిత్వంలో ఎవరికంటే గొప్పవాడు? మొట్టమొదట ప్రవక్తల కంటే గొప్పవాడు అని మొట్టమొదటి విషయం. దాన్ని బట్టి దేవుని యెహోవా సేవకులారా ఆయన స్తుతించండి. ఆయన నామాన్ని ఎరిగిన మనం ఆయన స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. ఎందుకు ఆయన కనపరచాలి? ఆయన పోలిన వాడు ఈ లోకంలో ఎవరు? ఆయన వ్యక్తిత్వంలో ప్రవక్తల కంటే గొప్పవాడైన దేవుడు. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. రెండవదిగా ఎవరికంటే గొప్పవాడు ఆయన వ్యక్తిత్వంలో అనేది చూద్దాం. కింద రాయబట్టి వచ్చింది 5వ వచనము, ఏలే అనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని, ఇదిగాక నేను ఆయనకు తండ్రినైందును, ఆయన నాకు కుమారునైండును అని ఆ దూతలలో ఎవరితోనైనాను చెప్పినా. ఆ దూతలలో ఎవరితోనైనాను చెప్పినా అంటే దూతలు ఎవరి గురించి కూడా ఇలా చెప్పలేదు కదా, యేసు ప్రభు గురించి ఇలా చెప్పాడు. కావాలంటే తోరా చూడండి, కావాలంటే ధర్మశాస్త్రం చూడండి, అక్కడే రాయబడింది కదా, ఈయన వాళ్ళకంటే గొప్పవాడు, ఈయన దూతల కంటే గొప్పవాడు అని మెన్షన్ చేశాడు కదా, చూడండి అని అక్కడ గద్దింపు కనిపిస్తుంది, ఘోష కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు దూతల కంటే గొప్పవాడు, యేసుక్రీస్తు ప్రభు ప్రవక్తల కంటే గొప్పవాడు, చూడండి, కావాలంటే వెరిఫై చేసుకోండి అనే ఒక విషయం అక్కడ కనిపిస్తుంది. ఈ మొట్టమొదటి అధ్యాయంలోనే పాత నిబంధనలో 7 కొటేషన్స్ కనిపిస్తాయి. ఈ మాట మనకి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం కనిపిస్తుంది. కింద చూసినట్లయితే 2 సమూయేలు 7:11 కనిపిస్తుంది. ఆ కింద చూసినట్లయితే కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 7వ వచనం కనిపిస్తుంది. ఆ కింద చూసినట్లయితే కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 4వ వచనం కనిపిస్తుంది. ఆ కింద చూసినట్లయితే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7-8 వచనాలు కొటేషన్స్ మాట. ఆ పాత నిబంధనలు ఇలా ఉంది, కావాలంటే చూడండి, వెరిఫై చేసుకోండి అని ఒక ఆథర్ రాయడాన్ని మనం గమనిస్తాం. ఆయన రెండవదిగా ఎవరికంటే గొప్పవాడు? దూతల కంటే గొప్పవాడు. ఇదే వచనము చివరి 13వ వచనం చివరి లైన్లో చూడండి. 13వ వచనం చివరి లైన్లో, అని దూతలలో ఎవరి గురించి అయినను ఎప్పుడైనాను చెప్పినా. ఏమని? ఆ పైన విషయం, ఉత్తరే ప్రభువా నీవి ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రముల వలె మార్చబడను గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీవు సంవత్సరములు తరగవు అని చెప్పునప్పుడు చెప్పుచున్నాడు అని. ఈ వచనాలన్నీ ఎవరి గురించి రాయబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభు గురించి ఇలా దూతల గురించి ఎక్కడైనా రాశారా? మరి మీరు దూతలకు ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అని క్వశ్చన్ కనిపిస్తుంది. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం ఎలాంటి శ్రేష్టమైనది? ప్రవక్తల కంటే ఆయన వ్యక్తిత్వం శ్రేష్టమైనది. గొప్పవాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు. రెండవదిగా దూతల కంటే గొప్పవాడు. ఆయన మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి
దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందనో వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామగుడు దేవుడి కుడిపార్శ్వన దూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో అని రాయబడిందా? ఈ పాత నిబంధనలో దూతలకి చాలా ప్రాముఖ్యమైన ప్లేస్ ఉందన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు దూతలు ప్రత్యక్షమవడం, దూతలు సంహరించడం అనేది తెగుల్లో చివరి తెగుల్లో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే సంసోన్ను పుట్టేటప్పుడు దూత ప్రత్యక్షం అవడం కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును పుట్టేటప్పుడు గబ్రియేలు ప్రత్యక్షం అవడం కనిపిస్తుంది. ఆ యొక్క అతి పరిశుద్ధమైన ఆ స్థలంలో అక్కడ కెరూబులు ఉంటాయన్నమాట. సో వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు కంటే దూతలే గొప్పవాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు కంటే ప్రవక్తలే గొప్పవాళ్ళు అని వాళ్ళు ఆ మైండ్ సెట్ లో ఉన్నారన్నమాట. ఇది కాదు, ఇది తప్పు, దీంట్లోంచి బయటికి రండి, ఈ మైండ్ సెట్ లోంచి బయటికి రండి. ఈయన ప్రవక్తల కంటే గొప్పవాడు, ఈయన దూతల కంటే గొప్పవాడు. వ్యక్తిత్వంలో గొప్పతనం, శ్రేష్టత్వం యేసుక్రీస్తు, హి ఈజ్ సుప్రీం, నోబడీ ఈజ్ మ్యాచ్లెస్ టు ద నేమ్ ఆఫ్ జీసస్, టు హిస్ నేమ్. ఓకే, మూడవది చూద్దాం. మూడవ అధ్యాయం లో మనకి ఒక వ్యక్తితో కంపేర్ చేయడం అనేది మనకి కనిపిస్తుంది. చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం. దేవుడి ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వారికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే వానికి కట్టిన వాడికి ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడిన రాయబడింది. కింద మనం చూసినట్లయితే 5వ వచనం కూడా, ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. అయితే క్రీస్తు ఎలా ఉన్నాడు? క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ మోషేకు యేసుక్రీస్తు ప్రభుకి వ్యత్యాసాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మోషేకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు కంటే మోషేని ఎక్కువగా చూస్తున్నారు, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. యేసు ప్రభుని పక్కకు నెట్టేశారు, అర్థం చేసుకోవట్లేదు. యేసు ప్రభు ఆయన ఎంత ఉన్నతమైన దేవుడో, ఆయనే ఈ లోకానికి, ఆయనే సర్వ సృష్టికర్త అని, ఆయనే ఉన్నతమైన దేవుడు అని, ఆయన సమస్తానికి ఆధిపత్యం అని, ఆయనే ఆది అంతమని గుర్తించలేకపోతున్నారు. మోషేకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడాన్ని ఇక్కడ కనిపిస్తుంది. నేను ఏం కల్పించి చెప్పట్లేదు, ఇక్కడ ఉన్నదే నేను చెప్తున్నాను. ఓకే, మోషే ఎలా ఉన్నాడు? ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా ఉండి పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు? పరిచారకుడు వర్సెస్ కుమారుడు. పరిచారకుడు ఎక్కువ, కుమారుడు ఎక్కువ. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. కానీ ఇల్లు ఎవరు కట్టినవాడు? ఎవరు? అది రాయబడింది కదా, సమస్తమును కట్టినవాడు దేవుడే. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడిన, కానీ ఈయన ఇల్లు మాట సమస్తమును కట్టిన వాడు దేవుడే అన్నమాట. ఆయనే కట్టాడు. ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడని చూస్తాం. ఈయన మోషే అయితే ఇంటి కింద పరిచారకుడిగా పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇంటి పైన ఆధిపత్యం కలిగిన వాడిగా, కుమారుడిగా ఆధిపత్యం కలిగిన వాడిగా మనకి కనిపిస్తున్నాడు. మీరు మోషేని తర్వాత యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూడండి, చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. లాస్ట్లో కొన్ని డిఫరెన్సెస్ కూడా కనిపిస్తాయి. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు, ఆయన మోషే. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య గ్యాప్ అంతా చీకటి కాలం 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక యేసు అని పేరు పెట్టారు. ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని 400 సంవత్సరాల తర్వాత చీకటిలో ప్రత్యక్షత లేక ఉన్న కాలానికి బయట ఆయన యేసుక్రీస్తు 400 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టడాన్ని, బాప్తిస్మం నుంచి యోహాను కూడా పుట్టడాన్ని మనం గమనిస్తాం. మోషే పుట్టినప్పుడు సుందరుడిగా కనిపించాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు రక్షకుడిగా కనిపించడానికి మనకి కనిపిస్తున్నాడు. మోషే పుట్టినప్పుడు మోషేని చంపేయాలని ఒక ప్రమాదం అనేది అక్కడ కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని చంపేయాలని వాళ్ళు హేరోదు కంకణం కట్టుకున్నట్టు మనకి కనిపిస్తుంది. మోషే పుట్టినప్పుడు మోషేని బతికించడానికి, జీవించడానికి, రక్షించడానికి జమ్ము పెట్టెలో నైలు నదిలో వదిలినట్టు మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని దూత ద్వారా వేరే పట్టణానికి ప్రయాణం చేసి తప్పించుకున్నట్లు మనకు కనిపిస్తుంది. మోషే పుట్టినప్పుడు అక్కడ వధ జరిగింది. 2 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళందరినీ చంపేసినట్టు మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు రామాలో ఏడుపు అంగలార్పు కనిపిస్తుంది.
యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాల క్రితం కింద ఉన్న వాళ్ళందరినీ చంపేసినట్టు మనకు అనిపిస్తుంది. మోషేని వాళ్ళు మెస్సయ్య అని పిలిచేవారు, యేసుక్రీస్తు ప్రభువుని కూడా మెస్సయ్య అని పిలుస్తారు. మోషే నీళ్లను రక్తంగా మారుస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చినట్లు మనకు అనిపిస్తుంది. మోషే ఎప్పుడైతే నీళ్లను రక్తంగా మార్చాడో ఆ నీళ్లలో ఉన్న చేపలన్నీ చచ్చిపోవడం మనకు కనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన తర్వాత వాళ్ళందరూ చాలా మధురంగా ఉంది, ఆనందించినట్టు జీవం అనేది మనకు కనిపిస్తుంది. మోషే దగ్గర మరణం ఉంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గర జీవం ఉంది. పాత నిబంధన మనం చూసినట్లయితే మోషే శరీరానికి సాదృశ్యం, యేసుక్రీస్తు ప్రభు ఆత్మకు సాదృశ్యం. పాత నిబంధనలు మనం చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రాన్ని పట్టి జనులు నడిపించినట్టు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా, సత్యం ద్వారా, నీతిమత్వాన్ని విశ్వాసం ద్వారా మనకి ఆపాదించినట్లు మనకు కనిపిస్తుంది. ఈ విధమైన వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఈ రెండిట్లో ఎవరు శ్రేష్టమైన వాడు? మోషే ప్రజలందరినీ ఎర్ర సముద్రంలో నుంచి ఆయన బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఆత్మరూపంగా బాప్తిసం గుండా వెళ్ళారు అని కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆత్మ ద్వారా బాప్తిసం అనుగ్రహించాడు. శరీరం నీళ్లతోనూ ఆత్మతోనూ మనకు బాప్తిసం ఇచ్చాడని మనకు అనిపిస్తుంది. ఈ రెండింటిలో ఎవరు గొప్ప వాళ్ళు? యేసుక్రీస్తు. ఆయన వ్యక్తిత్వంలో శ్రేష్టత్వం చూసాం. మొట్టమొదటిది ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు, రెండవది ఆయన దూతల కంటే గొప్పవాడు, మూడవది ఆయన మోషే కంటే హిస్ ఇండివిజువాలిటీ ఈజ్ సుప్రీం, ఇట్స్ మ్యాచ్లెస్. ఏది కూడా ఆయనకి సరితూగదు. యేసుక్రీస్తు ప్రభుకి పోలిన వాడు ఎవరు లేరు. ప్రవక్తలైనా సరే, మోషే అయినా సరే, దూతలైనా సరే, ఎవ్రీబడి ఈస్ అండర్ హిమ్. హీఈస్ ద సుప్రీం. ఆయన ప్రత్యేకం, ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన స్థాయిని ఎవరు ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు, టచ్ చేయలేరు. ఆయన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన వ్యక్తిత్వం చూస్తాం. ఇప్పుడు ఆయన పనిలో శ్రేష్టం, ఏ విధంగా శ్రేష్టమైన వాడు అనేది మొట్టమొదటి విషయం చూద్దాం. చూడండి, ఆయన పనిలో ప్రధాన యాజకత్వం అని ఉంటుంది. 7వ అధ్యాయము 23వ వచనం. 7వ అధ్యాయం 23వ వచనము. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కానందున ఆయన అనేకులైరి కానీ ఆయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడేను. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రెసెంట్ అక్కడ ఉన్న పనిచేస్తున్న యాజకులకి యేసుక్రీస్తు ప్రభు యాజకత్వానికి వర్క్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. కంపేర్ చేశారన్నమాట. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని రాయబడుతూ వచ్చింది. ఆ కింద మీరు చూసినట్లయితే ఈయన ఆ ప్రధాన యాజకుల వల్లే మొదట తన స్వంత పాపముల కొరకును తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం కలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. అప్పటి వరకు ఏం జరుగుతుందంటే, ప్రజలు పాపాలు చేశారనుకోండి, నేను ఈ పాపం చేశాను, దీనికి ఒక బలి నేను అర్పిస్తాను అని యాజకుడి దగ్గరికి వస్తారనమాట. అప్పుడు యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఆ గంగాలంలో అదంతా ఆ ప్రొసీజర్లో బలిని ఇస్తాడు. అప్పుడు పాప పరిహారం జరుగుతుంది అన్నమాట. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు యాజకుడి దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. ఆ యాజకుడు వెళ్ళి వాళ్ళకి పాప పరిహారం అనేది చేసేవాడు అనమాట. బలి ఇవ్వడం ద్వారా, రక్తం చిందించడం వల్ల. ఈ యాజకుడు కూడా పాపం చేసిన వాడేమాట. సో ఈయన గురించి కూడా సొంతంగా మళ్ళీ ఆయన తన జీవితంలో తాను చేసిన పాపం నిమిత్తం కూడా బలి ఇవ్వాలి. అదే అప్పటి వరకు ఉన్న స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు నేను యాజకుడు అనుకోండి, నేను చనిపోయినా అనుకోండి, మళ్ళీ ఇంకో యాజకుడు రావాలి, మళ్ళీ ఆ యాజకుడు చనిపోయినాక మళ్ళీ ఇంకో యాజకుడు రావాలి. అది అప్పటి వరకు ఉన్న వర్క్ అనమాట, అప్పటి వరకు ఉన్న ప్రొసీజర్. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు? నిరంతరము యాజకుడు. ఈయన చనిపోవడం అన్నమాట, నిరంతరం ఉంటాడు. అదే కదా రాయబడింది, పైన చూసాం కదా. ఈయన నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. వాళ్ళు సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతులు కాదు. వారు చనిపోతారు, వారు నిరంతరం ఉండరు, తాత్కాలికంగా వారు ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిరంతరం ఉంటాడు. ఆయన వర్క్ లో, ఆయన యాజకత్వంలో శ్రేష్టత్వం, డిఫరెన్స్, పోలిక అనేది కనిపించడం మనం చూస్తాం. అప్పటి వరకు ఉన్న వాళ్ళు, ఆ యాజకులు, వాళ్ళు కూడా పాపులే, వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళే.
దాని నిమిత్తమే కూడా వాళ్ళు మళ్ళీ బలి అర్పించాలి, వాళ్ళు మళ్ళీ పాప నివారణ చేసుకోవాలి, బలి అర్పించి రక్తం చిందించి. కానీ ఈయనలో ఏమైనా తప్పు ఉందా? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరిన వాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు, ఎట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు అని రాయబడుతుంది. ఎందుకు? పనిలో శ్రేష్టత్వం, యాజకత్వంలో శ్రేష్టత్వం. యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని కనపరచండి. ఆయన నామానికి ఆయనకు పోలిన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన వ్యక్తిత్వానికి సరితూగిన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఈ లోకంలో, బయట లోకంలో కూడా హిస్ సుప్రీం ఇన్ హిస్ వర్క్, హిస్ సుప్రీం ఇన్ హిస్ స్టేచర్, హిస్ సుప్రీం ఇన్ హిస్ నేమ్ అని మొట్టమొదటి పని ఏంటి? యాజకత్వంలో ఆయన శ్రేష్టమైన వాడు. రెండో పని చూద్దాం, ఎక్కడ ఉంటుంది? 9వ అధ్యాయం మీరు చూసినట్లయితే మొట్టమొదటి గుడారం ఎలా ఉండేది, ఇప్పుడు గుడారం ఏంటి? గుడారంలో శ్రేష్టత్వం, ప్రత్యక్ష గుడారం, ఇది పరలోక సంబంధమైన గుడారం అండి. సో అది 11వ వచనం మనం చూద్దాం. సమయం అయిపోయింది, ఫాస్ట్ గా క్లోజ్ చేసుకోండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధి కానిది మరీ ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఆ కింద ఈ వచనం నాకు కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ బైబిల్ ఈ వచనం ఉంది. ఎక్కడ? 13వ వచనం, 14 వచనాలు చాలా ఇంపార్టెంట్ వచనాలు. బైబిల్ క్రిస్టియన్ ఫెయిత్ కి మూల వచనాలు అన్నమాట. చూడండి 13, ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లిటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఆవు బూడిద చల్లితేనే పాప నివారణ అయితే, ఆవు బూడిద చల్లితేనే పాపానికి క్షమాపణ దొరికితే, నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడానికి ఈ రక్తం, యేసుక్రీస్తు ప్రభు రక్తము, యేసు ప్రభు కాచిన రక్తము మీ మనసాక్షిని మరి ఎంతో నిశ్చయంగా శుద్ధి చేయను అని యేసు ప్రభు యొక్క రక్తాన్ని గురించిన ప్రాముఖ్యత మనకు కనిపిస్తుంది. ఈ వచనం ఇది దేవుని యొక్క గుడారం యొక్క విశిష్టత. ఈ గుడారం ఎలాంటిది? ఈ లోక సంబంధమైనది కాదు, ఇది ఎలాంటిది? ఘనమైనది కాదు, ఇది హస్తకృత్యం కాదు, ఇది సృష్టి సంబంధమైనది కాదు, ఇది శ్రేష్టమైన గుడారం, వాటికంటే శ్రేష్టమైన గుడారం. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా తానే వచ్చి ఈ గుడారాన్ని ఆయనలోనే ఈ గుడారం ఉంది. ఆయన రక్తంలో మనకి మనసాక్షికి శుద్ధి ఉంది. ఆయన వర్క్ ఫస్ట్ వన్ ఏంటంటే యాజకత్వంలో శ్రేష్టమైన యాజకత్వం. అప్పటి వరకు ఉన్న యాజకత్వం వేరు. యేసుక్రీస్తు ప్రభు మెల్కీసేదకు క్రమం చెప్పిన యాజకుడు. యేసుక్రీస్తు ప్రభు రాజు ప్లస్ యాజకుడు రెండు కూడా. మెల్కీసేదకు రాజు ప్లస్ యాజకుడు రెండు కూడా. యేసుక్రీస్తు ప్రభు మెల్కీసేదకు క్రమం చెప్పిన యాజకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు యూదులు రాజుగా పుట్టినవాడు ఇక్కడ అని రాయబడ్డాన్ని మనం చూస్తాం. అక్కడ రాజు యాజకుడు, రాజు ప్లస్ యాజకుడు రెండు ఆఫీసెస్ ఆర్ కన్ఫైన్డ్ ఇన్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఆయన యాజకత్వంలో గొప్పవాడు. మూడవది మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, సమయం వేయండి. ఆయన యొక్క బలి చాలా గొప్పదన్నమాట. ఇది ఎలాంటి బలి అనేది మీరు ఇంటికి వెళ్ళక ధ్యానం చేయండి. కీర్తన గ్రంథం 113వ అధ్యాయం. కీర్తన గ్రంథం 113. కీర్తన గ్రంథం 113వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం యెహోవాను అందరు కలిసి చదువుకుంది. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. 5వ వచనం చదువుదాము అందరం కలిసి. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడేవాడు. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుని పోలి ఉన్నవాడేవాడు. ఆయన ఎటువంటి శ్రేష్టమైన వాడు. ఆయన యొక్క వ్యక్తిత్వం 3 అంతల శ్రేష్టమైనది. ఎవరికంటే గొప్పవాడు? ఫస్ట్ ప్రవక్తల కంటే
గొప్పవాడు. నోబడి ఈజ్ కంపారబుల్ టు హిస్ స్టేచర్. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన ఎవరికంటే గొప్పవాడు? దూతల కంటే గొప్పవాడు అని మనం చూస్తాం. మూడో వ్యక్తిని చూస్తాం. ఎవరికంటే గొప్పవాడు? మోషే కంటే గొప్పవాడు. ఆయన పని ఏ విధంగా శ్రేష్టమైనది అని 2 పనులు మనం చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రికలో. మొట్టమొదటిగా ఏ పని కంటే గొప్పది? యాజకత్వంలో ఆయన చాలా శ్రేష్టమైన యాజకత్వం. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క గుడారం, పరలోక సంబంధమైన గుడారం, అది గొప్పది, ఆ పని గొప్పది అని రాయబట్టాన్ని మనం చూస్తాం. నేను ఆగస్టులో ఇప్పుడు ఒకసారి ప్రార్థన చేశాను. ప్రభు నాకు పేరు వద్దు, ప్రఖ్యాత వద్దు, మహిమ వద్దు, ఘనత వద్దు, ఏం అవసరం లేదు, నాకు ఈ సామర్థ్యం ఇస్తావా, ఈ వరం ఇస్తావా అని అడిగేమాట. అడిగితే దేవుడు ఏమన్నాడు? నేను ఒక సామర్థ్యం గురించి ప్రార్థన చేశాను, కానీ దేవుడు ఏమన్నాడంటే ఇలా కాదు, నువ్వు పత్రిక మొత్తం కలిపి చదువు, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సమ్మరీ మీద ఫోకస్ చేయి, అక్షరం మీద ఫోకస్ చేయకు అని దేవుడు నాతో మాట్లాడాడు అనమాట. సో నేనే మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నానేమో, ఊహిస్తున్నానేమో అని నేను తొక్కి పెట్టేసిన ఆ వాయిస్ని తొక్కి పెట్టేసి, సరే చదువుతాం పత్రికలు అని ఒక్కొక్క పత్రిక చదవడం స్టార్ట్ చేసాం. సమ్మరీ మాట మొత్తం కాంప్రిహెన్సివ్గా చదవాలి. జస్ట్ ఒక అధ్యాయం కాదు, జస్ట్ 2 అధ్యాయాలు 2 వచనాలు అలా కాదు. చదివితే పత్రిక మొత్తం 13 అధ్యాయాలు ఉంటే 13 అధ్యాయాలు మొత్తం ఒకేసారి అలా వారం 10 రోజులు చదవాలి అని దేవుడు మాట్లాడాడు.